शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. విస్తారః స్థావరః స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభాగో ఇక్కడ మహాభాగో అనే ఉందండి. ఇక్కడ మంత్రం నాకు మహాభాగో మహాధనః. మొట్టమొదటిది విస్తారాయ నమః అంటే ఈ మంత్రాలకి కొంచెం అది అనుకున్నాం కదా, శ్లోకంలోనికి మంత్రానికి కొంచెం తేడా ఉంటుంది. విస్తారాయ నమః అంటే సమస్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు, విస్తరించినటువంటి వాడు అన్న అర్థమే ఇక్కడ కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ప్రత్యేకించి దీనికి మళ్ళీ వేరే అర్థం ఏమీ చెప్పట్లేదు. సమస్తము కూడా విశ్వం అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి వాడు. స్థావర స్థానవే నమః అంటే అలా విశ్వం అంతా కూడా విస్తారంగా వ్యాపించినటువంటి వాడు. స్థావరంగా అంటే ఒకే చోట స్థిరముగా చలనం అనేటటువంటిది లేకుండా, ఎటువంటి అస్థిరత ఎటువంటి చలనము లేకుండా ఉండేటటువంటి వాడు. ప్రమాణాయ నమః ప్రమాణాయ నమః అనేటటువంటి దానికి ఆయన జ్ఞానస్వరూపుడు. మనందరినీ కూడా ఆ జ్ఞానంతో మనందరినీ కూడా ఉద్ధరించేటటువంటి పరమాత్మ. కాబట్టి ప్రమాణాయ నమః అంటే ఆయనే ప్రమాణం. ఏది చేసినా కూడా జ్ఞానమే ప్రమాణం. జ్ఞానానికి ప్రమాణం వేదం, ఆ వేదానికి ప్రమాణం సాక్షాత్తు పరమాత్మే. కాబట్టి సాక్షాత్తు ఆయనే వేదమూర్తి, యజ్ఞపురుషుడు. కాబట్టి అటువంటి జ్ఞానరూపమైనటువంటి పరమాత్మే మనందరికీ కూడా ప్రమాణం. అందుకనే ప్రమాణాయ నమః. బీజాయ వ్యయాయ నమః అంటే బీజాయ వ్యయాయ నమః. ఈ ధర్మము అనేటటువంటి బీజము ఏదైతే ఆయన చేత ఈ విశ్వంలో నాటబడుతుందో, ఆ ధర్మం అనేటటువంటిది ఎప్పుడైతే ఆ ధర్మం అనేటటువంటి బీజానికి విఘాతం ఏర్పడుతుందో, అంటే ధర్మం అనేటటువంటిది క్షీణిస్తూ ఉంటుందో, ఆ క్షీణించినప్పుడు మరలా ఆయన ఒక అవతారాన్ని తీసుకుని ఎవరి వల్ల అయితే ఆ ధర్మం అనేటటువంటిది నాశనం అవుతుందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సమూలంగా నిర్మూలించి మళ్ళీ ధర్మాన్ని స్థాపించటానికి ఆయన మళ్ళీ సిద్ధపడతాడు. కాబట్టి బీజాయ వ్యయాయ నమః. ఏ బీజమైతే ఆ అధర్మంతో ఇదైందో దాన్ని వ్యయం చేసేస్తాడు. అంటే వ్యయము అంటే ఖర్చు అని అర్థం. దాన్ని తీసేస్తాడు. తీసేసి మళ్ళీ సరికొత్తగా మళ్ళీ సృష్టిని ప్రారంభమవుతుంది. మళ్ళీ సరికొత్త ధర్మం ప్రారంభమవుతుంది. అందుకే ధర్మాలు యుగానికి ధర్మానికి మారిపోతాయి. త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మం ద్వాపర యుగం లేదు, ద్వాపర యుగంలో ఉన్నటువంటి కాలం నాటి ధర్మం కలియుగానికి వర్తించదు. దేనికి దానికి మళ్ళీ ధర్మాన్ని అక్కడ తీసేసి మళ్ళీ ఆయన ధర్మాన్ని స్థాపింపజేస్తాడు. అర్ధాయ నమః. అర్థము అంటే ఐశ్వర్యము, సంపద అనేటటువంటి అర్థము. ఆ అర్థాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంటే ఏ రకమైనటువంటి కోరికలతోటి మనం ఆ భగవంతుని మనం ప్రార్థిస్తాము, భగవంతుని వేడుకుంటాము, అటువంటివన్నీ కూడా మనకి ఇవ్వగలిగినటువంటి వాడు, ఆ అర్థాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అనర్థాయ నమః వెంటనే అర్థము అనర్థము అంటే ఆయన ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి తాను చేసుకున్నటువంటి పుణ్య ఫలం వలన ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటారో అటువంటి వారికి తన యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా అందిస్తాడు. కానీ ఎటువంటి పుణ్యఫలము లేకుండా ఏదో కోరికలు అనేటటువంటి మాత్రమే కోరుకునేటటువంటి వాడికి స్వల్పకాలికమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి, అంటే
కొంతమంది నమస్కారం చేసుకుంటా అంటే ఏదో ఒకటి కోరికతోటి నమస్కారం దేవుడికి కూడా. అంటే భక్తిగా ఉన్నటువంటి వాడు, పూర్తిగా భక్తిలో పరిపక్వత చెందినటువంటి వాడు ఎటువంటి కోరికని కోరుకోడు. ఎందుకంటే ఆయనకి తెలియనటువంటిది ఏమీ లేదు, నేను కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి వాడు అనుకుంటాడు. అలా లేనటువంటి వాడు ప్రతిదానికి ఒక కోరిక కోరుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ కోరికని నువ్వు ఆయన అనుగ్రహించడానికి మన అర్హత ఏమిటి అనేటటువంటిది మనం కూడా చూసుకుంటే, మనం ఏదో కోటీశ్వరులు కావాలంటే మన అర్హత ఏమిటి, మనకు ఆ కోటీశ్వరులు అవడానికి మన అర్హత ఉందా, అసలు మనం దానికి తగ్గినటువంటి కష్టం పడుతున్నామా, మనం చేయవలసింది ఏమైనా చేస్తున్నాం, ఏమీ చేయకుండా ఉట్టిగా కోరికలు కోరుకుంటే అటువంటి వాళ్ళకి మాత్రం ఆ కోరికలను అనుగ్రహించడు. కానీ ఎవరైతే సభక్తికంగా ఆ కోరికను కోరుకుంటారో వాళ్ళ యొక్క పుణ్యఫలం వలన, కేవలం వాళ్ళ యొక్క పుణ్యఫలం వలన మాత్రం అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు. తర్వాత మహాకోశాయ నమః. ఆయన దగ్గర, ఆయన చేతిలో ఉండేటటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఆయన దగ్గర ఉండేటటువంటి శంఖము కానీ, ఆయన దగ్గర ఉండేటటువంటి పద్మము కానీ, ఇటువంటి ఆయుధములే కాకుండా ఆయన దగ్గర రత్నాకరము అనేటటువంటి అమూల్యమైనటువంటి నిధులన్నీ కూడా ఉన్నాయట. ఆ నిధుల నుంచే ఆయన ఎవరికైనా కూడా ఐశ్వర్యాన్ని, సంపదని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడట. అవి ఆ నిధులు ఎటువంటివి అంటే తరిగిపోనటువంటివి. అందుకని మహాకోశాయ నమః. అవి ఎప్పటికీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి నిధులు ఎప్పటికి కూడా తరగనటువంటివి. ఎంతమందికి ఎన్ని రకాలుగా ఇచ్చినా కూడా తరిగిపోయినటువంటి నిధులు కలిగినటువంటి వాడు. కాబట్టి మహాకోశాయ నమః. అలాగే మహాభోగాయ నమః, మీ శ్లోకంలో ఉన్నట్టుగా. అంటే గొప్పదైనటువంటి సుఖానుభవాన్ని ఇచ్చేటటువంటి వాడు. సుఖము అనేటటువంటిది మనకి అనేక రకాలుగా కలుగుతుంది. సుఖం అంటే ఒక్కోసారి ఏదైనా స్వీకరించడం వల్ల సుఖము, ఒక చోట స్పర్శ వల్ల సుఖము, రకరకాలుగా సుఖం అనేటటువంటి దానికి ఇదే అనేటువంటి నిర్వచనం లేదు. ఒక అనుభూతి, ఆ అనుభూతి అనేక రకాలుగా కలుగుతుంది మనకి. కేవలం డబ్బులతోటే సుఖం అంతా కూడా రాదు. అయితే ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందాలనుకుంటున్నాడో, ఏ రకమైనటువంటి సుఖం వల్ల తను ఆ అనుభవాన్ని పొందాలనుకుంటున్నాడో, ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడో అటువంటి వారికి కావాల్సినటువంటి సుఖాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాడు. అంటే ఒకళ్ళకి ఎక్కువసేపు ఆ ధ్యానం చేసుకోవటంలో సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అటువంటి వాళ్ళకి దాన్ని అనుగ్రహిస్తాడు. కొంతమందికి భక్తిగా ఉండటానికి సుఖం వస్తుంది, భక్తిగా ఎక్కువసేపు ఉంటే. కొంతమందికి రోజుగా దేవాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనకి సేవ చేసుకోవడం, ఇటువంటివన్నీ సుఖంగా కలిగిస్తుంది. కాబట్టి వారి యొక్క కోరికని బట్టి వాళ్ళకి సుఖాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. అందుకని మహాభోగాయ నమః. ఏది కావాలనుకుంటాడో అటువంటి భోగాన్ని ప్రసాదించేటటువంటి వాడు. మహాధనాయ నమః. మహాధనాయ నమః. అంతులేని ధనము కలవాడు, అంతులేని ధనమును మనందరికీ కూడా ప్రాప్తింపజేసేటటువంటి వాడు. కాకపోతే ప్రాప్తింపజేసేది ఎలా అంటే మళ్ళీ అది మన యొక్క కర్మఫలాన్ని పట్టే ప్రాప్తింపజేస్తాడు. కానీ కోరుకుంటే మాత్రం ఏమీ అందరికీ కూడా ఇచ్చేయడు. అమ్మ కూడా అడిగాడు కదా అని చెప్పి 24 గంటలు పిల్లాడికి పెట్టింది అనుకోండి, ఏమవుతుంది, అజీర్ణం చేస్తుంది వాడికి. అందుకని ఎంత కావాలో అంతే ఇస్తాడు. అది మనకి స్థాయి ఉందా లేదా అనేది మనకి తెలియాలి. అనిర్విండ స్తవిష్ణోభు ధర్మయూపో మహాముఖ నక్షత్రర్నేమి నక్షత్రి క్షమ క్షామ సమీహన. అనిర్విణ్ణాయ నమః. ఈ రకంగా ఎవరికి ఏ రకమైనటువంటి సుఖ అనుభవం కావాలో దాన్ని ఇస్తాడు, ఎవరికి ఎటువంటి ధనం కావాలో దాన్ని అనుగ్రహిస్తాడు, ఎవరికి ఎటువంటి భోగం కావాలో వాళ్ళకి అటువంటి భోగాన్నే ఇస్తాడు. ఇలా ఎవరెవరికి ఏదేది కావాలో వాటన్నిటినీ ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి అనిర్విణ్ణుడు అంటే ఆయన్ని ఆశ్రయించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, నిర్విణ్ణుడు అనేటటువంటి దానికి ఇక్కడ అర్థం నిరాశ చెందినటువంటి వాడు అని ఇస్తున్నాడు. ఆయన్ని ఎవరైతే నమ్ముతాడో వాడు అనిర్విణ్ణుడు. అంటే వాడికి ఎటువంటి నిరాశ లేదు, ఇంకా వాడికి నిరాశ అనేటువంటి నిస్పృహ ఏమీ లేవు. ఎందుకంటే అంత భగవంతుడికి అంత దగ్గరగా వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఈ లౌకికమైనటువంటి ఇవి ఉంటాయి, వ్యామోహాలు ఉంటాయి, వీటన్నిటిని వదిలేస్తాడు. అందుకని వీటి మీద ఎప్పుడైతే వ్యామోహం లేదో దాంతో నిరాశ లేదు, నిస్పృహం లేదు, తర్వాత ఎటువంటి దుఃఖము లేదు, ఇవన్నీ కూడా పోతాయి. అందుకనే భగవంతుడి యొక్క దరికి చేరినటువంటి వాడు, ఆయన ఆశ్రయంలో ఉన్నటువంటి వాడు, వాడికి నిరాశ నిస్పృహ లేవు. కాబట్టి ఆయన అనిర్విణ్ణుడు. స్థవిష్టాయ నమః. విశాలమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. అంటే విరాట్ రూపంతో మరి అందరికీ కూడా దర్శనమిచ్చాడు. అర్జునుడికి దర్శనమిచ్చాడు, ధృతరాష్ట్రుడికి దర్శనమిచ్చాడు.
అలా విశాలమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, చాలా పెద్దదైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అలాగే మరొక అర్థం ఏం చెప్తున్నారంటే, మనకి ఉన్నటువంటి ఈ నక్షత్ర మండలం ఏదైతే ఉందో, ఇక్కడ అనేకమైన నక్షత్రం కేవలం మనకు కనిపించేవి, మనకి వాటికి పేర్లు తెలియకపోయినా అరుంధతి నక్షత్రం అంటారు ఒకటి, అలాగే ధ్రువ నక్షత్రం, ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి మండలాలు, అంటే అవన్నీ కూడా చాలా ఉంటాయి అక్కడ. ఇలా వీటన్నిటిలో కూడా, ఈ నక్షత్ర మండలాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి మండలం ధ్రువ నక్షత్రం అనేటటువంటి చాలా ఉన్నతమైనటువంటిది అని చెప్తారు. అలాగే సింసుమారము అనేటటువంటి ఒక నక్షత్ర సముదాయం ఉందిట, అది మొసలి ఆకారంలో ఉంటుందిట. ఆ సింసుమారము అనేటటువంటి నక్షత్ర మండలం ఏదైతే ఉందో, అది ఉన్నటువంటి నక్షత్ర మండలములన్నిటిలో కూడా చాలా విశాలమైనటువంటిది. ఆ సింసుమారము అనేటటువంటి నక్షత్ర సముదాయం ఏదైతే ఉందో, అది ధ్రువ నక్షత్రానికి, అలాగే స్వామివారు ఉండేటటువంటి ఆ వైకుంఠానికి అతి సామీప్యంలో ఉండేటటువంటి నక్షత్ర మండలం అంట. అందుకని ఆయన స్థవిష్ఠాయ నమః, విశాలమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు అని చెప్పేటటువంటి పదానికి అర్థంగా ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఓం ఓం భువే నమః అని ఇక్కడ, అంటే స్థవిష్టోభు ధర్మయూపో మహామఖ అనేటటువంటిది ఇక్కడ చెప్పాడు. అనిర్విణ్ణ స్థవిష్టోభు ధర్మయూపాయ ఈ మధ్యలో స్థవిష్టోభు, భూకి భువే నమః అనేటటువంటి పదానంగా విడదీసి అర్థాన్ని ఇస్తున్నారు. భువే నమః అంటే ఎలా అయితే ఈ భూమి ఉందో, ఆ భూమిని అంతటినీ కూడా, ఈ భూమి అనేటటువంటిది మనకంటే ముందరి నుంచి అప్పటి నుంచో ఉంది, అలాగే మన యొక్క తర్వాత కూడా ఉంటుంది. అలాగే ఆయన కూడా సృష్టికి ముందు నుంచి ఉన్నాడు, ఈ సృష్టి అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు, చలనము లేనటువంటి వాడు. అలాగే ఆయనకి, అంటే ఆయన్ని మరణం అనకూడదు, అంతము లేనటువంటి వాడు, ఆయనకి అంతము కూడా లేదు. ధర్మయూపాయ నమః, ఆయన సాక్షాత్తు ధర్మస్వరూపం కాబట్టి, ఆ ధర్మానికి కట్టుబడినటువంటి వాడు కాబట్టి, నిరంతర ఆ ధర్మానికి మరొక రూపం ఏదైనా ఉంటే కనుక సాక్షాత్తు పరమాత్మే కాబట్టి, అటువంటి ధర్మానికి కట్టుబడినటువంటి పరమాత్మకి నమస్కారము. మహామఖాయ నమః, మహామఖాయ నమః. ఈయన ధర్మముల్లో ఒకటైనటువంటి అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మముల్లో మనకి అంటే యజ్ఞము, తపస్సు, అలాగే యోగం అంటే మళ్ళీ అష్టాంగ యోగములు, ఇవన్నీ కూడా ధర్మాల్లో ఒక్కొక్క విభాగం కింద చెప్పారు. అటువంటి ధర్మముల్లో ఒక విభాగమైనటువంటి యజ్ఞములు, ఆ యజ్ఞముల వలన ఆరాధింపబడేటటువంటి వాడు, ఆ యజ్ఞానికి కర్త అన్నీ కూడా ఆయనే, యజ్ఞభోక్త అన్నీ ఆయనే కాబట్టి యజ్ఞో వై విష్ణు అంటారు. అంటే సాక్షాత్తు యజ్ఞం అంటే విష్ణువే, విష్ణు అంటే యజ్ఞమే అనేటటువంటి ఇది కూడా ఉంది కాబట్టి, అటువంటి యజ్ఞముల చేత ఆరాధింపబడేటటువంటి వాడు. నక్షత్ర నేమయే నమః, నక్షత్ర నేమయే నమః. నేమి మనకి నైమిషారణ్యము, సత్యనారాయణ కథల్లో కూడా వస్తుంది నైమిషారణ్యం అనేటటువంటి ప్రాంతం. నేమి అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, రెండు చక్రముల మధ్య ఉండేటటువంటి ఇరుసు ఏదైతే ఉంటుందో దాన్ని నేమి అంటే. ఈ రెండు చక్రాలు మనకి బాహ్యంలో కనిపించినా, ఇప్పుడు ఏదైనా ఒక వాహనం వేగంగా వెళ్ళేటప్పుడు ఆ ఇరుసు అనేటటువంటిది కనపడదు, కేవలం చక్రాలే కనిపిస్తాయి. కానీ దాన్ని ఆ చక్రాలని తిప్పేటటువంటిది ఇరుసే. ఆ ఇరుసు కనుక లేకపోతే కనుక చక్రాలు తిరగవు. ఆ ఇరుసు రెండింటినీ పట్టుకుని ఆ చక్రాలు రెండింటినీ తిరుగుతూ ఉంటుంది. అందుకని ఈ నక్షత్ర మండలాలు ఏవైతే ఉన్నాయో, ఆ నక్షత్ర మండలాల్లోనే మళ్ళీ సూర్యుడు చంద్రుడు కూడా వస్తారు. ఎందుకంటే వాటిల్లో ఆ నక్షత్రాల కంటే కింద ఉండేటటువంటి వాడు సూర్యుడు, దానికంటే కింద ఉండేటటువంటి వాడు చంద్రుడు. ఈ మండలాలన్నింటినీ కూడా ఆయన నేమిగా ఉండి, అంటే ఆయనే ఇరుసుగా ఉండి మొత్తాన్ని కూడా భ్రమణం చేసేటటువంటి వాడు కాబట్టి నక్షత్ర నేమియే నమః. తర్వాత నక్షత్రినే నమః, ఆ నక్షత్రాలన్నింటినీ కూడా తిప్పేటటువంటి వాడు, భ్రమణాన్ని వాటన్నిటిని కూడా భ్రమణం కలిగించేటటువంటి వాడు. నక్షత్రినే నమః, వాటిల్లోనే ఒక స్వయం ప్రకాశమైనటువంటి నక్షత్రంగా ఆయన ఉంటూ మిగిలినటువంటి నక్షత్రాలన్నిటికి కూడా ప్రకాశాన్ని, తేజస్సుని ఇచ్చేటటువంటి వాడు.
అంటే సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, మిగిలినటువంటి నక్షత్రాలకు కానీ వీటన్నిటికీ కూడా శక్తిని ఇచ్చేటటువంటి వాడు మళ్ళీ ఆయనే. వీటన్నిటిని కూడా భ్రమింపజేసేటటువంటి వాడు కూడా ఆయనే. ఆయన భ్రమింపజేస్తాడు కాబట్టి ఆయన కాలచక్రాన్ని అంతా కూడా ఆయన అధీనంలో ఉంటుంది కాబట్టి మనకి రాత్రి, పగలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు, గడియలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. క్షమాయ నమః అంటే గొప్ప క్షమ కలిగినటువంటి వాడు, అంటే ఓర్పు. ఎందుకంటే మరి సమస్త లోకాల భారాన్ని ఒక్క కేవలం భూలోకమే కాదు, 14 లోకాలు, ఈ 14 లోకాలు కలిపితే బ్రహ్మాండం, ఇటువంటి బ్రహ్మాండాలు అనేకం, వీటన్నిటిని కూడా భరించి శ్రమ లేకుండా మోస్తూ ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ప్రాణుల్ని సృజించాలి, వాడిని జీవించేట్టుగా వాడికి ఏదో ఒక ఆధారం చూపించాలి, తర్వాత వాడిని లయం చేయాలి, వాడిని తీసేయాలి. ఇవన్నీ కూడా ఆయన ఒక్కడే చేస్తూ ఈ ఒక్క భూలోకంలోనే కాకుండా కేవలం మానవులకు మాత్రమే కాకుండా అనేకమైనటువంటి ప్రాణులకి, కోట్లాది ప్రాణులకి, జీవరాశులకి, వీటన్నిటికీ చేస్తూ అనేక బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన అధీనంలో ఉంచుకుని వీటన్నిటినీ కూడా ఎటువంటి శ్రమ లేకుండా గొప్ప క్షమతోటి వీటన్నింటినీ కూడా నిర్వర్తిస్తున్నటువంటి వాడు. క్షామాయ నమః. క్షామాయ నమః అంటే వీటన్నిటిని కూడా నశింపజేస్తాడు. ఎలా అయితే క్షమతో ఉంటాడో అలాగే క్షామం చేస్తాడంటే వాటన్నిటిని కూడా లయం చేసేసుకునేటటువంటి వాడు. ఎప్పుడు లయం చేయాలో వీటన్నిటిని కూడా లయం చేసేస్తాడు. సమీహనాయ నమః. సమీహనాయ నమః అంటే ఒకసారి ప్రళయంలో మొత్తం అంతా కూడా అంతరించిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా పూర్తిగా అన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి అనేటటువంటిది ప్రారంభింపబడాలి. మళ్ళీ సృష్టి ప్రారంభింపబడాలంటే మనకి చెప్తారు కదా, నేను స్క్రాప్ నుంచి వచ్చానండి అని. అంటే ఏమీ లేదండి, అక్కడి నుంచి చిల్లి పైసా దగ్గర నుంచి సంపాదించుకుని ఈరోజు కోటీశ్వరుని అయ్యాను అని చెప్పుకున్నట్టు ఈ సృష్టి అంతా మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ సృష్టిలో మొత్తం అన్నీ రావాలి. జీవరాశులన్నీ రావాలి, పశుపక్షాదులు రావాలి, తర్వాత చెట్లు పుట్టలు రావాలి, పర్వతాలు రావాలి, కొండలు రావాలి, నీళ్లు రావాలి. మనం ఒక్క ఇంట్లో మేనేజ్ చేయడానికే మనకు అనేకమైనటువంటి వస్తువులు ఉంటే కానీ మనం మేనేజ్ చేయలేం. మరి ఇంత ప్రపంచాన్ని మళ్ళీ ఇదంతా చేసేటప్పుడు ఈ సృష్టి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు బహు జాగరూకతతో మొత్తాన్ని కూడా సృష్టించేటటువంటి వాడు. మనని సృష్టించి మనకు అన్నాన్ని సృష్టించలేదనుకోండి, మనని సృష్టించి ఉపయోగం లేదు. మనం పుడతాము, వెళ్ళిపోతాం. కాబట్టి మళ్ళీ మనకు ఆధారం. అలాగే ఒక సింహం ఉందంటే దాన్ని తినడానికి ఓ మేకో, కోడో, ఒక నక్కో, కుక్కో ఏదో కావాలి, దాని తిండి దానికి కావాలి. దాని ముందర తీసుకొచ్చి బియ్యం బస్తా పెడితే దానికేం ఉపయోగం లేదు. కాబట్టి దేనికి కావాల్సిన ఆహారాన్ని దానికి ఇవ్వాలి. ఓ దోమ కావాలంటే మనలాంటి వాళ్ళకి మంచి బ్లడ్ కావాలి దానికి. సో అన్నిటినీ ఒకదాన్ని సృష్టి చేశాడంటే దానికి ఎంత చూసుకుని మళ్ళీ వాటన్నిటినీ కూడా చూసేటప్పుడు బహు జాగరూకతతో వ్యవహరిస్తూ వాటన్నిటినీ కూడా సృష్టి కార్యక్రమాన్ని అంతా కూడా చేసేటటువంటి వాడు. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతు సత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. మొట్టమొదటిది యజ్ఞాయ నమః. ఆయన యజ్ఞకర్త, యజ్ఞభోక్త. ఆ యజ్ఞాలు చేయించేటటువంటి వాడు ఆయనే. దాన్ని చేయటానికి ఉపకరించేటటువంటి సాధనాన్ని సమకూర్చేటటువంటి వాడు ఆయనే. యజ్ఞాన్ని ఎలా చేయాలో మనకి మిగిలినటువంటి వేదాల్లో కానీ వాటిలో కానీ వర్ణించి చెప్పినటువంటి వాడు ఆయనే. ఆ యజ్ఞాలని రక్షించేటటువంటి వాడు శ్రీరాముడి రూపంలో వచ్చి రక్షించేటటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ రకంగా ఒక యజ్ఞము, అసలు ఏ కార్యమైనా సరే ఒక యజ్ఞము అంటేనే ఒక కార్యము అని, దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా సమకూర్చేటటువంటిది ఆయనే. అన్నీ కూడా ఆయన వల్లనే ప్రాప్తిస్తాయి, ఆయన వల్లనే చేకూరుతాయి. ఇజ్జాయ నమః. ఇజ్జాయ నమః అనేటటువంటి దానికి అర్థం అనేకమైనటువంటి ఈ హవిస్సులన్నింటినీ కూడా ఆ యజ్ఞం చేసేటప్పుడు ఇస్తాం. ఇచ్చినప్పుడు వాటన్నిటిని కూడా పర్యవసానానికి, అంటే ఎవరికి ఏది చేర్చాలో దాన్ని చేర్చేటటువంటి వాడు వాళ్ళందరికీ కూడా. అలా చేర్చడం ద్వారా ఎవరికైతే ఈయన హవిస్సులను అందజేస్తున్నాడో వాళ్ళందరి చేత కూడా నమస్కరింపదగినటువంటి వాడు. మనం దేవతలకి నమస్కరిస్తే కనుక ఆ దేవతలకి వాళ్ళకి కావాల్సినటువంటి హవిస్సుల్ని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సంపదల్ని కానీ ఇచ్చేటటువంటి వాడు ఆయనే. ఇంద్రుడికి ఆ పోస్ట్ ఇచ్చేది ఆయనే, వాయువుకి ఆ పోస్ట్ ఇచ్చేది ఆయనే, ఇంకోటికి ఆ పోస్ట్, కుబేరుడికి ఆ పోస్ట్ ఇచ్చేది ఆయనే. ఎవరికైనా అక్కడ పోస్ట్ ఇచ్చేది ఆయనే, వాళ్ళ చేత ఆ పనులు చేయించేది ఆయనే. అన్నీ చేయిస్తాను కాబట్టి
మనం దేవుడికి నమస్కరించకుండా మళ్ళీ దేవుళ్ళందరూ వెళ్ళి ఆయనకి నమస్కరించాలి. కాబట్టి అందరి చేత పూజింపదగినటువంటి వాడు, అందరి చేత సర్వుల చేత పూజింపదగినటువంటి వాడు. అందుకే ఒక్క మంత్రంతో దాన్ని చెప్పేశారు, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అయిపోయింది. వీళ్ళందరికీ నమస్కారం చేసుకుంటాం కంటే ఒక్క కేశవుడికి చేసుకుంటే మొత్తం అందరికీ చేసినట్టు. అంతే. అందరికీ చేయక్కర్లా, విడివిడిగా ప్రతి వాళ్ళని గుర్తుపెట్టుకుని అష్టదిక్పాలకుల్ని ఇచ్చినటువంటి వ్యాస భగవాను ఇంకో ఆయన్ని చేసుకునే కంటే ఈయనకి నమస్కరించుకుంటే అందరికీ వెళ్ళిపోయినట్టే. మహేజ్జాయ నమః అంటే అలా ఆయన్ని పూజించేటటువంటి దేవతలు కానీ, లేదంటే ప్రాణకోటి కానీ, జీవరాశులు కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా పరమ భక్తితో పూజింపదగినటువంటి వాడు మహేజ్జ. అందరి చేత కూడా మహాభక్తితోటి పూజింపదగినటువంటి వాడు. ఎందుకంటే ఆ మహా అనేటటువంటి నామం గొప్ప అనేటటువంటి దానికి అర్థం. కాబట్టి భగవంతుని విషయంలో చేసేటటువంటిది ఏదైనా సరే మహా, అది గొప్పగా చేసినప్పుడే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఫలితం కూడా ఆ రకంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని మనం చాలా తేలిగ్గా ఏదో అల్పంగా చేస్తామో ఫలితం కూడా అంతే ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె, మన భక్తి కొద్దీ మన ఆయన యొక్క అనుగ్రహం. క్రతవే నమః అంటే అన్ని క్రతువుల చేత, క్రతువులు అన్నా కూడా మళ్ళీ యజ్ఞము అన్నా పనే, క్రతువు అన్నా కూడా పనే. అంటే మనము అంతకుముందు కూడా చెప్పుకున్నాం, చాలా భగవద్గీత అవి అప్పుడు చెప్పుకున్నాం. మనందరం కూడా కొన్ని రుణాలు తీర్చుకోవాలి. అలాగే మనం ప్రతిరోజు కూడా పంచయజ్ఞాలు చేస్తాం. అంటే తెలుసో తెలియకో అందరూ కూడా చేస్తారు. అంటే పాకయజ్ఞం, అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు అందరూ కూడా వంట చేయాలి. అలాగే హవిర్ యజ్ఞములు, కొన్ని చోట్ల మనం పొద్దున్నే సూర్యుడికి తర్పణాలు ఇచ్చుకునేవాళ్ళు కొంతమంది, నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చుకునేటటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే మాలాగా సంధ్యావందనం చేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా ఎవరు చేసేటటువంటి విధానంలో వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా కనీసం చాలామంది సూర్యుడు ఎదురుగుండా నిలబడి ఒక చెంబు నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని తులసి కోటలో పోసేస్తారు. కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు వాటిని చేస్తారు. ఈ రకంగా ఏ క్రతువు చేత అయినా సరే, అంటే ఎవరు ఎలా చేసినా సరే వాటన్నిటి చేత కూడా ఆరాధింపబడేవాడు. ఎవరైనా చేసేది ఫైనల్గా ఆయనకే. ఆడవాళ్ళు తులసి కోటలో నీళ్లు పోసుకున్నా ఆయనకే, లేదు కనిపించేటటువంటి ఆ సూర్యన భగవానుడు చేసుకున్న ఆయనే, వంట చేసుకునేటప్పుడు అహో వైశ్వానరస్య అని చెప్పి ఆయన చేసిన ఆయనకే, ఏది చేసినా కూడా ఆయనకే, చివరికి వెళ్ళేటటువంటిది ఆయనకే. అలా అన్నిటినీ కూడా తీసుకునేవాడు. సమస్త క్రతువుల చేత కూడా ఆరాధింపబడేటటువంటి కాబట్టి క్రతవే నమః. సత్రాయ నమః. సత్ రాయ నమః అంటే సజ్జనులందరినీ కూడా కాపాడేటటువంటి వాడు, సజ్జనులందరి చేత కూడా కాపాడబడేటటువంటి వాడు. ఎందుకంటే సజ్జనులు చేసేటటువంటి ఏదైనా కూడా అంటారు కదా, ఇప్పటికీ లోకం ఇలా నడుస్తుందంటే ఎవరో కొంతమంది చేసేటటువంటి పుణ్యం వల్లనే అంటారు. అంటే 100 మందిలో 99 మంది పాపాలు చేస్తున్నా ఒక్కడు పుణ్యం చేసినా కూడా వీడి పాపంతో దాని ఆధారంగా ఎలా అయితే ఒక చిన్న ఆధారంతో ఏదైనా సరే నిలబడుతుందో, పడిపోకుండా నిలబడుతుందో అలా నిలబడి ఉంటుంది ఈ లోకం అనేటటువంటిది. కాబట్టి ఎక్కడో ఎవరో పుణ్యాత్ములు ఉన్నారు, వాళ్ళ వల్ల ఇంకా ఇలా నిలబడుతుంది. లేదంటే కనుక పాపాత్ములే కనుక అందరూ ఉంటే కనుక ఎప్పుడో మొత్తం కూడా ఒరిగిపోయి పడిపోయేది. కాబట్టి అలా పుణ్యాత్ముల చేత కాపాడబడేటటువంటి వాడు, వాళ్ళ చేత ఆయన కాపాడబడతాడు. ఆయన కాపాడబడ్డం మనందరం కూడా కాపాడబడతాం. మనందరిలో కూడా ఉన్నటువంటిది ఆయన రూపంలో ఉన్నటువంటి ఆత్మే. కాబట్టి ఆ పరమాత్మే అన్ని సమస్త జీవకోట్లో ఉన్నటువంటి వాడు. కాబట్టి అలా సజ్జనుల చేత కాపాడబడేటటువంటి వాడు. ఆయన్ని కాపాడటం కాదు, మనందరం కూడా వాళ్ళ చేత, ఆ సజ్జనుల చేత రక్షింపబడతాం. సంతాంగతయే నమః అంటే బ్రహ్మవేత్తల చేత కూడా ఆరాధింపబడేటటువంటి వాడు. అంటే వేదాంగాలన్నీ నేర్చుకున్నటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, అలాగే సిద్ధులు ఎవరైతే ఉన్నారో, తపస్సుతోటి భగవంతుని చేరుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఇటువంటి బ్రహ్మవేత్తలు వాళ్ళందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి వాడు. మళ్ళీ ఇక్కడ బ్రహ్మవేత్తలు అంటే ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, బ్రహ్మర్షి. ఆయన సాక్షాత్తు ఆ బ్రహ్మగారి యొక్క స్థానాన్ని పొందినటువంటి వాడు. అటువంటి వాడు కూడా ఎవరిని ఆరాధిస్తాడంటే మళ్ళీ ఈయన్నే ఆరాధిస్తారు, పరమాత్మనే ఆరాధిస్తారు. కాబట్టి వాళ్ళ చేత కూడా ఆరాధింపబడేటటువంటి వాడు. సర్వదర్శినే నమః సమస్తాన్ని కూడా దర్శించేటటువంటి వాడు.
కేవలం ధర్మాన్ని లేదంటే మంచిని చూస్తాడంటే మంచి చెడు ఏది చేసినా కూడా మనమేదో ఆయన చెడు చూడట్లేదు అనుకున్నా కూడా ఆ చెడుని చూస్తూ ఉంటాడు, మంచిని చూస్తూ ఉంటాడు, సమస్తాన్ని కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి సర్వదర్శినే నమః, సమస్తమును కూడా చూసేటటువంటి వాడు. నివృత్తాత్మనే నమః. నివృత్తి పొందడం అంటే ఏంటి? ఏ విషయం నుంచైనా కూడా విడివట్టం. అంటే నేను మొన్నటిదాకా ఈ కష్టాలు అనుభవిస్తున్నానండి, దాని నుంచి నివృత్తి పొందాను అంటే కష్టాల నుండి ఇప్పుడు విడుదల చేయబడ్డాను, ఆ కష్టాల నుండి విడుదల చేయబడ్డాను. నివృత్తి అంటే ఒక 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 విషయం నుండి మనల్ని మనం మరల్చుకోగలగటం, మార్పు చెందటం, అది నివృత్తి. ఆయన అలాగా నివృత్తాత్మనే నమః. అటువంటి నివృత్తి చేయగలిగినటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ ఆ పరమాత్మ. ఎలా అంటే ఎప్పుడైతే ఆయన యొక్క పాదాలని ఆశ్రయించాలనేటటువంటి ఒక సంకల్పం కలుగుతుందో, అలా కలిగినటువంటి వాళ్ళకి మొట్టమొదటి ఏంటంటే వాళ్ళకి కలిగేటటువంటిది ఒక రకమైనటువంటి వైరాగ్యము, వాళ్ళు తెచ్చుకునేటటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఈ రెండు లేకుండా భగవంతుని చేరుకోవటం కానీ ఆయన్ని ఆశ్రయించనేటటువంటిది కానీ సాధ్యం కాదు. ఇప్పుడు మనలో భక్తి పెరిగే కొద్దీ మన ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది, అంటే మునులు ఋషులు చేసినంత చేయకపోయినా ఇప్పుడు మన స్థాయిలో, ఎవరి స్థాయిలో వాడు జీవుడు కూడా చేస్తూ ఉంటాడు, సాధారణమైనటువంటి వాడు కూడా. ఇప్పుడు ఒక ఉపవాసం చేస్తాం, ఆ ఉపవాసం చేసిన రోజు చాలా నిగ్రహించుకుంటున్నాంగా. చెడు మాట్లాడడం, లేదంటే చెడు విషయాలు ఏవి కూడా చూడడం, చెడు విషయాలు ఎవరైనా తెలియజేసినా కూడా ఆ రోజు వరకు వినకపోతే బాగుంటుందని చెప్పి వినడం మానేస్తాం. కనీసం ఆ రోజుకో, ఆ గంటకో, ఆ పూటకో మనం వాటి నుంచి దూరంగా ఉంటాం. అంటే కాసేపటి వరకు మనం వాటినన్నింటినీ కూడా మరల్చుకోగలుగుతున్నాం. ఒకవేళ శాశ్వతంగా అదే దారిలో ఉందాం అనుకున్నాం అనుకోండి, తప్పకుండా వాటన్నిటిని కూడా పాటిస్తాం. ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి, ఎటువంటి వాళ్ళేం కూడా బ్రహ్మచర్యం చేస్తున్నారు అంటే ఒక కోరికను నిగ్రహించుకుంటున్నారు కదా, బ్రహ్మచర్యం చేస్తారు. లేదంటే కనుక ఏకభోజనం, ఏకభుక్తం, ఒక పూట భోజనం చేసి ఒక పూట భోజనం చేయరు. కార్తీక మాసంలో నక్తాలు చేసేటటువంటి వాళ్ళు. అంటే ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? తన యొక్క మనస్సుని మరల్చుకోవటానికి. నక్తాలు చేసో లేదంటే ఒక జాగరణ చేసి నేను రాత్రంతా సినిమాలు చూస్తానంటే వాడు జాగరణ చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటి. మేల్కొని ఉండటం కావాల్సింది. మేల్కొని ఉండటానికి బోల్డ్ని అవకాశాలు వస్తాయి. నిద్ర పట్టకపోతే బ్రహ్మాండమైన మెలకువ. ఎందుకంటే నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుని పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కాబట్టి నిద్ర పట్టకపోవడం వల్ల దేవుడికి వచ్చే ఉపయోగం లేదు. నువ్వేంటంటే ఆయన యొక్క ధ్యానంలో ఉంటే అది జాగరణ. లేదు ఆయన నామాన్ని జపించుకోవటం, లేదంటే ఒక భజన చేసుకోవడం ఏదో ఉంటే అది జాగరణ. అంతేకాదు అది మానేసి మనం ఏదో ఇంగ్లీష్ సినిమాలు చూద్దాం, ఇంకో సినిమాలు చూద్దాం అనుకుంటే దానికి వచ్చినటువంటి ఫలితం లేదు, ఏం లేదు. కాబట్టి అలా మనం అందరినీ కూడా అలా లౌకిక విషయాల నుండి మనస్సు మరల్చుకోవటానికి ఆ పరమాత్మే, మనలో ఉన్నటువంటి ఆత్మే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ స్థితిలో ఆయనే మనకి సహాయపడి అట్లా మనని లౌకిక విషయాల నుండి మరల్చుకునేలాగా చేయగలుగుతాడు. సర్వజ్ఞాయ నమః. సమస్తాన్ని కూడా తెలిసినటువంటి వాడు. ఆయనకి తెలియనటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మొత్తం కూడా వ్యాపించి ఉన్నాడు. సమస్త ధర్మము ఆయనే, వేదం ఆయనే, యజ్ఞము ఆయనే, యజ్ఞకర్త ఆయన, యజ్ఞభోక్త ఆయనే. అంటే యజ్ఞం చేయించేది ఆయనే, యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సుల్ని స్వీకరించేటటువంటిది ఆయనే, భోక్త ఆయనే. సకలము సర్వము ఆయనే. కాబట్టి ఇంకా ఆయనకి తెలియనటువంటిది ఏమీ లేదు. కాబట్టి సమస్తము తెలుసుకునేటువంటి వాడు. జ్ఞానమోత్తమాయ నమః. ఉత్తమమైనటువంటి జ్ఞానము తెలిసినటువంటి వాడు. అంటే ఏదైతే ఇంకా బెస్ట్ ఉంటుందో ది బెస్ట్, అంతే. ధర్మం ఉంటే కనుక ధర్మంలో పరాకాష్ట. ఉత్తమమైనటువంటి ధర్మము తెలిసినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి జ్ఞానము తెలిసినటువంటి వాడు. సువ్రతః, సుముఖః, సూక్ష్మః, సుఘోషః, సుఖదః, సుహృత్, మనోహరో, జితక్రోధో, వీరబాహుర్విదారణః. సువ్రతాయ నమః. వ్రతము అంటే ఒక కార్యము. అలాగే వ్రతము అనేటటువంటిది ఏంటండి? ఒక నియమం. వ్రతం అనేటటువంటిది నియమం. ఇప్పుడు ఒక్కో వ్రతానికి ఒక్కోటి. ఇప్పుడు సంతోషి మాత వ్రతం ఏదో చేస్తారు ఆడవాళ్ళందరూ, దానికి ఏదో నియమాలు. అంటే ఉప్పులు తినకూడదు, కారం తినకూడదు, ఏదో కొన్ని నియమాలు. అలాగే వరలక్ష్మి వ్రతం చేస్తారు, వరలక్ష్మి వ్రతానికి కొన్ని నియమాలు. అంటే ఇలాంటి వాళ్ళే చేసుకోవాలి, మిగిలినటువంటి వాళ్ళు చేసుకోకూడదు. అంటే కొన్ని నియమాలని, దానికి వ్రతాన్ని బట్టి కొన్ని నియమాలని నిర్దేశించారు. సత్యనారాయణ వ్రతం ఉంది. వీలైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇరువురు కూర్చుని
చేసుకోవాల్సినటువంటిది, ఇలా కొన్ని నియమాలు చెప్పారు. ఇలాగా పరమాత్మ అటువంటి చక్కని నియమాలని లోకానంతటికీ కూడా అందించినటువంటి వాడు. ఇవన్నీ ఎలా వచ్చాయి మనకి? ఋషుల ద్వారా వచ్చినటువంటివి. లేకపోతే సత్యనారాయణ ఇలా చేసుకోవాలని ఎవడు చెప్పాడు? సత్యనారాయణలో ఈ మంత్రం చదవాలని ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారంటే ఋషులు చెప్పారు. ఋషులు ఎలా చెప్పారంటే వేదాల్లో చెప్పబడ్డాయి. వేదాల్లో చెప్పినటువంటి వాళ్ళు ఋషులు ప్రోక్తంగా, అంటే వాళ్ళ నోటి ద్వారా ఒకరికొకరికి తెలియజేసి ఆ వేదాల్లో చెప్తే, ఆ వేదాలన్నింటినీ కూడా మళ్ళీ సరళంగా మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఒక్క శ్లోకంలోనూ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి దాన్ని అంతా కూడా విడమర్చి ఇలా చేసుకోవాలని చెప్పి ఋషులు మునులు మనకు అందిస్తే, దానికి కావాల్సినటువంటి అష్టోత్తరాలు శతనామ స్తోత్రాలు రాసి వాళ్ళు అందిస్తే, వాటన్నిటిని కూడా మనం చేసి తరించిపోతున్నాం. కాబట్టి ఇలా మనకి అందించినటువంటి వాళ్ళు కాబట్టి అలా మనకి ఆ నియమాలని కానీ వీటన్నిటిని కూడా ఎలా చేయాలి అనేటటువంటి విధానాలని కూడా తెలియజేసినటువంటి వాడు ఆ పరమాత్మ. సుముఖాయ నమః, సుముఖాయ నమః. మళ్ళీ రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ సుందరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు, సుందరమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు. సూక్ష్మాయ నమః, అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు. అణువు కంటే కూడా, అణువు అనేటటువంటిది మనకు కనబడదు, అణువు కంటే కూడా పరమాణువు అని చెప్తారు. ఆ పరమాణువులే ఆటం బాంబు, దానిలోంచి విస్ఫోటాలు. అంటే ఎంత చిన్నదైతే అంత ప్రమాదకరమైనటువంటిది అని చెప్పి మనకి సైన్స్లో చెప్పబడుతుంది. అలాగే హోమియోలో కూడా మందుని దాన్ని తీసుకుని దాని యొక్క పవర్ని దాన్ని తగ్గిస్తూ వస్తే కనుక అది చాలా పవర్ఫుల్ అవుతుందట. ఎంత పవర్ తగ్గిస్తే అంత పవర్ఫుల్ అనమాట. మనకి ఎల్లోపతి ఏంటంటే దానికి రివర్స్లో ఉంటుంది. ఎంత పెంచితే అంత అది, దానిలో మాత్రం ఎంత తగ్గిస్తే అంత. అంతే కదా, బంగారాన్ని కూడా ఆ వచ్చినటువంటి ముడి పదార్థాన్ని దాన్ని మొత్తం రిఫైన్ చేస్తే చివరికి వచ్చేటటువంటి ఏదో చిన్న ముక్క ఆ బంగారం అవుతుంది. కాబట్టి ఏదైనా కూడా దాన్ని రిఫైన్ చేసినప్పుడే దానిలో ఉన్నటువంటి విషయం అనేటువంటి బయటకు వస్తుంది. అలాగా ఈయన ఆ సూక్ష్మాయ నమః, అణువు కంటే కూడా సూక్ష్మంగా ఉండేటటువంటి వాడు. సుఘోషాయ నమః, చక్కని ఘోష. అంటే ఈ ఘోష అంటే వేదపారాయణం, ఓంకారం, లేదంటే కనుక ఒక అష్టాక్షరి, ఒక పంచాక్షరి, అలా చక్కని ఘోష ద్వారా మనందరం కూడా చేరదగినటువంటి వాడు. ఆయన చేరుకోవాలంటే అటువంటి చక్కని ఘోషతోటి, ఒక ఓంకారంతోనో ఒక ప్రణవంతో దేన్నో ఒకదాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆయన్ని సమీపించగలం, ఆయన యొక్క సామీప్యంలోకి వెళ్ళగలం. సుఖదాయ నమః, అలా మనం ఆయన దగ్గరికి చేరినప్పుడు మనకు కావాల్సినటువంటి గొప్ప సుఖాన్ని, ఆనందాన్ని మనకు కలుగజేసేటటువంటి వాడు. అలాగే తన యొక్క రూపం ద్వారా, తన యొక్క చేష్టల ద్వారా కూడా ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడు. కృష్ణుడి యొక్క బాల్యము, కృష్ణుడి యొక్క బాలలీల వినోదాలు తలుచుకుంటే ఎవరికైనా ఎన్నిసార్లు విన్నా అది ఆ భక్తులకు కానీ వాళ్ళకి కానీ ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు విన్నా కూడా అటువంటి లీలలు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ రకంగా భక్తులందరికీ కూడా అటువంటి ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడు. సుఖదాయ నమః, సుహృదే నమః, చక్కని హృదయం కలిగినటువంటి వాడు. ఎవరైనా చక్కని హృదయం కలిగినటువంటి వాడు చాలా మంచివాడండి, మంచి మనసు కలిగినటువంటి వాడు అంటే ఎవరండి? ఎవరికైనా పరులకి సహాయపడేటటువంటి వాడు, ఎవరిని కూడా నిందించినటువంటి వాడు, ఎవరి మీద కూడా ఈర్ష్యాద్వేషం లేనటువంటి వాడు. అలాగే ఎవరికైనా ఏదైనా కావాలంటే తనకు ఎటువంటి స్వార్థం లేకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకుండా, అంటే మళ్ళీ వాడికి ఇవాళ చేస్తున్నాను, వాడు రేపు చేస్తాడా, ఎల్లుండి చేస్తాడా అనేది కూడా ఆశించకుండా ఎవడైతే చేస్తాడో వాడు చాలా మంచి హృదయం ఉన్నటువంటి వాడండి, మంచివాడండి, ఎవరిళ్ళ సహాయం చేస్తాడని చెప్పుకుంటారు. అలాగే పరమాత్మని ఆ పేరుతో సహృదే నమః. ఎందుకంటే మనం 1,00,000 కోరికలు, 1,00,00,000 కోరికలు ఇంకా ఎక్కువే ఉంటాయి, కానీ ఆయనకే కోరిక ఉంది? ఏమీ లేదు. మన తరింపు చేయడం వల్ల ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందా? 5 పైసలు లేదు. కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేదు. ఆయనకి మనం ఏదో చేయాలి, మనం ఏదో చేయగలమని అలా ఏమీ కూడా ఆశించకుండా కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా ఇచ్చేటటువంటి వాడు కాబట్టి సుహృదే నమః. మనోహరాయ నమః, మనోహరాయ నమః, మనస్సును హరించేటటువంటి వాడు. ఆ మనస్సును హరించేటటువంటిది మన భక్తిలో ఇక తారతమ్యాలు. కొంతమందికి రాముడు ఇష్టం, కొంతమందికి కృష్ణుడు ఇష్టం, కృష్ణుని యొక్క రూపం కొంతమందికి ఇష్టం, కృష్ణుని యొక్క లీలలు కొంతమందికి ఇష్టం, కృష్ణుని యొక్క అనుగ్రహం కొంతమందికి ఇష్టం, కొంతమందికి సాయిబాబా ఇష్టం. ఎవరి ఇది వాళ్ళ. అంటే భగవంతుడు వీళ్ళ యొక్క మనస్సు ఏదైతే ఉందో దాన్ని హరిస్తున్నాడు, వీళ్ళ మనస్సును తన వైపు తిప్పుకోగలుగుతున్నాడు. కాబట్టి మనస్సుల్ని హరించేటటువంటి వాడు, వాళ్ళ వైపు తిప్పుకునేలాగా, అంటే ఆ భగవంతుని వైపు తిప్పుకునేలాగా చేయగలిగినటువంటి వాడు. ఎవరి వైపు తిప్పుకున్నా
భక్తి అనేటువంటి ప్రధానం కాబట్టి మనం ఎవరిని పూజ చేసినా ఎవరి పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నా కూడా ఫలితం అనేటటువంటిది ఒకే రకంగా ఇవ్వగలిగినటువంటి వాడు అదే ఇస్తాడు. జితక్రోధాయ నమః అంటే క్రోధాన్ని, జితుడు అంటే గెలిచినటువంటి వాడు, జయాన్ని పొందినటువంటి వాడు. జిత అనేటటువంటి శబ్దానికి జయము అనేటువంటి అర్థం. కాబట్టి క్రోధాయ నమః, ఆ క్రోధం ఏదైతే ఉందో దాన్ని జయించినటువంటి వాడు. ఆయనకి ఎప్పుడు కూడా క్రోధం అనేటటువంటిది రాదు. అంటే అసలు క్రోధమే రాదా అంటే వస్తుంది, ఎప్పుడు రావాలో అప్పుడు తెచ్చుకుంటాడు, అంతే. తెచ్చుకునేటటువంటి క్రోధం 24 గంటలు కొంతమంది ఒకడు ఎప్పుడు చూసినా వాడు మొహం ముడమట్లాడించుకుంటూ వాడు నిరంతర కోపిష్టి వాడికి ఏం చేయమన్నా వాడికి కోపం, వాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు కూడా. ఎందుకు వచ్చింది వాడి మొహం చూస్తేనే తలకాయ నొప్పి అని. ఎందుకంటే వాడికి అన్నిటికీ కోపంగానే ఉంటాడు వాడు. ఎందుకంటే వాడికి శాంతి ఉండదు, పక్క వాళ్ళని శాంతంగా ఉండనివాడు. కానీ ఈయన ఎప్పుడు కావాలంటే కేవలం ఆ దుష్ట సంహారం అప్పుడు, దుష్టుల్ని శిక్షించేటప్పుడు. ఎందుకంటే తల్లి కోపం లాంటిది, తల్లికి బిడ్డ మీద కోపం అది కేవలం తాత్కాలికం. కానీ ఏ తల్లి పగతో పిల్లాన్ని ఏ రకంగానూ శిక్షించదు. కొడుక్కి పగ ఉండొచ్చు కానీ తల్లికి పగ అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు. ఆ కొడుకు నాశనం అయిపోవాలనో వాడిని చంపేయాలనో ఏ తల్లి కూడా ఏ రకంగానూ ఆశించదు. అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా, అంటే అవి విపరీతాలు ఇప్పుడు మనకి కలియుగంలో జరిగేవన్నీ. లేదంటే కనుక తల్లి వాడు ఎంత దుష్టుడైనా దుర్మార్గుడైనా ఏదైనా కూడా వాడు తిన్నాడా లేదా అనేది చూస్తుంది తప్పితే వేరే తల్లి అయితే చూడదు. తండ్రి చూడొచ్చు, తల్లి మాత్రం అంతకంటే చూడదు. కాబట్టి తల్లి ప్రేమ లాంటిది అది. క్రోధం వస్తుంది తల్లికి కూడా. ఇప్పుడు వాడిని దండించాలన్నప్పుడు వాడిని సరైనటువంటి మార్గంలో పెట్టాలనుకుంటూ తల్లి దండించవచ్చు. కాబట్టి భగవంతుడిది కూడా అటువంటిది. అందుకని ఆయన క్రోధాన్ని జయించినటువంటి వాడు. క్రోధం అనేటటువంటిది ఆయనకి లేదు, కేవలం మన కోసం తెచ్చిపెట్టుకుని ఆ క్రోధంతో దుష్ట సంహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా మనకి మళ్ళీ ప్రశాంతమైనటువంటి రూపంతో మన మనస్సులన్నీ హరించేటటువంటి రూపంలో మనకి దర్శనమిస్తాడు. వీరబాహవే నమః అంటే విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. ఎందుకంటే మరి ఆ సాగర మథనం జరిగినప్పుడు మరి ఇంతమంది, ఇటువైపు రాక్షసులు, ఇటువైపు దేవతలు, వీళ్ళందరూ కలిసి ఇచ్చారంటే వాళ్ళందరికీ కావాల్సినటువంటి శక్తినంతా ప్రసాదించినటువంటి వాడు. దాని కింద మోపుగా నిలబడి వీటన్నిటిని కూడా ఆధారభూతంగా మోసినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎంత విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు కాకపోతే ఇవన్నీ కూడా భరించగలుగుతాడు. అందువల్ల వీరబాహవే నమః. విదారణాయ నమః. విదారణాయ నమః. విదారణాయ నమః అంటే తన యొక్క దివ్యమైనటువంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్క అవతారం దాల్చినప్పుడు ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడు. కృష్ణుడిగా ఎక్కువగా సుదర్శన చక్రాన్ని ధరించాడు. రాముడుగా అలాంటివి లేవు. ఎందుకంటే రాముడుగా మరి ఆయన పరమాత్మ కాదు కాబట్టి, అంటే పరమాత్మ అయినా కూడా పరమాత్మగా కాదు కాబట్టి మానవుడిగానే సంచరించాడు కాబట్టి కేవలం ధనుస్సే ఆయన యొక్క ఆయుధం, అదొక్కటే పట్టుకున్నాడు. కృష్ణుడిగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయన పరమాత్మ రూపంలోనే వచ్చాడు కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని ధరించాడు. మరి ఇదే కాకుండా నందకం అనేటటువంటి ఆయుధం ఉంది ఆయన దగ్గర, గద. ఆ గదతో కూడా ఆయన యుద్ధం చేసేటప్పుడు కానీ దాన్ని కూడా ఉపయోగిస్తాడు. నందకం కత్తి, గదకు కూడా ఒక పేరు ఉంది, అది కౌముది గద. అలాగే శంఖం ఊదడం వల్లే చాలామంది చచ్చిపోతారు. మనకి భారతంలో కూడా చెప్తాడు, భగవద్గీతలో కూడా చెప్తాడు. శంఖ వాద్యంతో ఆ ధ్వనితోటే చాలామంది చచ్చిపోతారు. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఏది ఎప్పుడు అవసరమో దాన్ని ఉపయోగించేటటువంటి అలా వివిధ రకాలైనటువంటి ఆయుధాల ద్వారా రాహు లాంటి దుష్టుల్ని కానీ, లేదంటే కనుక హిరణ్యకశిపుణ్ణి కానీ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించినటువంటి వాడు. దానికి కావాల్సినటువంటి ఆయుధాలని వాటిని ఉపయోగించినటువంటి వాడు. స్వపసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వర. స్వాపనాయ నమః. తన యొక్క మాయ ఏదైతే ఉందో ఆ మాయ చేత సమస్తమైనటువంటి లోకాలని కూడా మోహింపజేస్తాడు. సమస్తమైనటువంటి లోకాలని మోహింపజేయటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మోహింపజేస్తాడు. అందుకే రాక్షసుల్ని ఆ మోహిని అవతారంలో వచ్చాడు, వాళ్ళందరినీ కూడా మోహింపజేసేలాగా చేశాడు. వాళ్ళందరూ కూడా ఈ స్త్రీ వెనకాలే పడ్డారు. వాళ్ళకి ఆ అమృతాన్ని దూరం చేసి వాళ్ళకి అనవసరమైనది ఇచ్చాడు. దాంతో వాళ్ళందరూ కూడా తర్వాత
ఎవడికి వాడు ఒకడు చస్తూ కూర్చున్నారు. కాబట్టి ఆ రకంగా తన యొక్క మాయతోటి సమస్తాన్ని కూడా ఏమార్చగలిగినటువంటి వాడు. స్వవసాయ నమ. స్వాపన స్వవసో వ్యాపి, మనం చదువుకునేటువంటి శ్లోకం. స్వవసాయ నమ అంటే స్వయంగా ఆయన వసూల్ని చేసుకుంటాడు, స్వయంగా వసూల్ని చేసుకుంటాడు. అలా వసూల్ని చేసుకుంటూ స్వేచ్ఛగా సంచరించేటటువంటి వాడు. ఆయనకి ఇంక ఎవరి యొక్క సహాయం సహకారం ఏమి అక్కర్లేదు. ఆయన ఎవరినైనా వశం చేసుకోవాలంటే కనుక ఆయన స్వయంగా ఆయన వశం చేసుకోగలడు. అలాగే సర్వస్వతంత్రుడు. వ్యాపినే నమః. సమస్తమునందు వ్యాపించి ఉన్నటువంటి వాడు. మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆయన చేత, ఆయన వలనే ఏ పనైనా మనం చేయగలుగుతాం. ఏదైనా అంటే నమ్మేటటువంటి వాడు ఏది చేసినా, నేను భోజనం చేస్తున్నాను, నేను కూర్చున్నాను, నేను సంపాదిస్తున్నాను, పడుకున్నాను, ఏదైనా కూడా అంతా కూడా ఆయన యొక్క కృపా కటాక్షము అనుగ్రహం అనేటటువంటి దానిలోనే ఉంటాడు. కాబట్టి సమస్తానికి కూడా కారణభూతుడు ఆయనే. అలా సమస్తాన్ని కూడా మన చేత చేయగలిగినటువంటి వాడు ఆయనే. నైక ఆత్మనే నమః. నైక ఆత్మనే నమః. అనేకమైనటువంటి రూపాల్లో విస్తరించినటువంటి వాడు. ఆత్మ ఒకటే, రూపాలు వేరు. అనేక రూపాల్లో విస్తరించినటువంటి వాడు. అలాగే ఆయన అవతారాలు తీసుకున్నప్పుడు కూడా ఒక్కోసారి ఒక అవతారాన్ని తీసుకున్నాడు. ఒకసారి మత్స్యంగా వచ్చాడు, ఒకసారి కూర్మ అవతారంలో వచ్చాడు, ఒకసారి ఏమో రాముడిగా వచ్చాడు, ఒకసారి కృష్ణుడిగా వచ్చాడు, ఒకసారి వామనుడిగా వచ్చాడు, ఒకసారి నృసింహుడిగా వచ్చాడు, ఒకసారి పరశురాముడిగా వచ్చాడు. ఏ సమయమున ఉంది ఏదైతే అవసరమో ఆ రూపంలో అవతరించినటువంటి వాడు. అలా అనేక రూపాలని కలిగినటువంటి వాడు. ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ అనేకమైనటువంటి రూపాలని కలిగి వచ్చాడు. నైక కర్మకృతే నమః. నైకాత్మనే నమః. అనేక రకమైన, ఒక ఆత్మ ఒకటైనా కూడా అనేకమైనటువంటి రూపాలని కలిగినటువంటి వాడు. నైక కర్మకృతే నమః అంటే అనేకమైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన ఒక్కడే చేయగలిగినటువంటి వాడు. అటువంటి సమర్థుడు, ఏదైనా చేయగలడు. అదే సముద్రం కింద ఉండి ఆ కూర్మ అవతారంలో ఆ మథనం జరిగేట్టు చూశాడు. దాని తర్వాత అనేకమైనటువంటి అన్నీ కూడా వచ్చాయి. మళ్ళీ అదే పరమాత్మ మళ్ళీ మోహిని అవతారంలో వచ్చాడు. ఈ రాక్షసులందరికీ కూడా అమృతాన్ని నుంచి దూరం చేశాడు, దేవతలకి దాన్ని దక్కేలా చేశాడు. అదే సమయంలో రాహువుని కేతువుని శిక్షించాడు. కాబట్టి అనేక కర్మల్ని ఒకేసారి చేయగలిగినటువంటి వాడు, ఏకకాలంలో చేయగలడు. వత్సరాయ నమః. వత్సరాయ నమః అంటే నివసించేటటువంటి వాడు. ఎక్కడ నివసిస్తాడు? ఎవరి హృదయ కోశంలో వాళ్ళకి ఆ పరమాత్మ నివసిస్తూ ఉంటాడు. అందరి యొక్క హృదయ కోశములు యందు నివసించేటటువంటి వాడు. వత్సలాయ నమః. వాత్సల్యం కలిగినటువంటి వాడు. తన యొక్క భక్తుల మీద అమితమైనటువంటి వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. అది ఒక ప్రహ్లాదుడు కావచ్చు, గజేంద్రుడు కావచ్చు, ఎవరైనా సరే. ఇంకా ఆయనకున్నటువంటి వాత్సల్యము ఎవరికి కూడా ఉండదు. అలాగే అనేక మంది నాయనరులు, అనేక మంది ఆళ్వార్లు ఎవరి జీవితం తీసుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా తన యొక్క వాత్సల్యంతో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించినటువంటి వాడు. వత్సినే నమః. వత్సము అంటే దూడ అండి. గోవు వత్సము, గోవత్సములు అంటారు. అంటే గోవు, దాని యొక్క దూడ పిల్లలు. వత్సినే నమః. ఎలా అయితే ఒక గోవు తన యొక్క దూడని అంటే తన యొక్క పిల్లల్ని ప్రేమగా పోషిస్తూ ఉంటుందో, అంటే దానికి కావాల్సి వచ్చినప్పుడు మరి చిన్నప్పుడు కేవలం తన యొక్క స్పర్శ పుట్టంగానే మొత్తం దాన్ని నాకుతుందిట, మొత్తం శరీరాన్ని అంతటి కూడా. అంటే స్పర్శ చేతే దానికి ఒక రకమైనటువంటి జీవం. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకం. వెంటనే దానికి ఒక రకమైన ఆ స్పర్శతో దానికి ఇది కలిగిస్తుంది. అంతేగాని పుట్టంగానే పొదుగు తీసుకెళ్ళి నోట్లో పెడితే కనుక అది కూడా తాగటం కూడా దానికి రాదు అప్పుడు. అలాగే పిల్లలకు కూడా మామూలు శిశువు కూడా వెంటనే పాలు తాగాలంటే వాడు తాగలేడు. వాడిని కూడా కొన్ని ప్రక్రియల తర్వాత వాడిని ముందర ఏడిపించి తర్వాత కాసేపు ఇది చేసి వాడికి స్నానం చేయించో వాడిని శుభ్రం చేసిన ఆ తర్వాత ప్రక్రియగా వాడికి ఆ పాలు తాగటం అనేటటువంటిది వాడికి ఫస్ట్ నేర్పాలి వాడికి. అలాగే అంత ప్రేమతోటి తన యొక్క బిడ్డల్ని ఎలా అయితే గోవు తన యొక్క వత్సములను చూసుకుంటుందో అలాగా ఆ పరమాత్మ తన యొక్క భక్తులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా తన యొక్క పిల్లల వల్లే చూసుకునేవాడు. రత్నగర్భాయ నమః. సముద్ర స్వరూపుడు అంటే ఆయన ఉండేటటువంటిది ఆ క్షీరసాగరం ఏదైతే ఉందో అది అనేక రకాలైనటువంటి మణిమయమైనటువంటిది. అక్కడ రత్నాలకి మణులకి నయమైనటువంటి స్థానం. దానిలోంచి అనేకమైనటువంటి సంపదలను కానీ దేన్నైనా కూడా ఎవరికైనా పంచిపెట్టగలడని చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఆ సముద్రము మళ్ళీ ఇదంతా ఎక్కడుంది? ఆయన యొక్క గర్భంలోనే ఉంది.
ఆయన కేవలం లౌకికంగా దాని మీద పడుకున్నట్టుగా మనకు కనిపిస్తాడు, కానీ ఈ సృష్టి అంతా అలా అయిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మొత్తం ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఆయన గర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అలాగా ఈ రత్నములు కానీ, మణులు కానీ, రాసులు కానీ, జీవకోటి కానీ ఏదైతే ఉందో ఆమె సంస్థం కూడా మళ్ళీ ఆయన యొక్క ఉదర భాగంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి రత్నగర్భాయ నమః, ధనేశ్వరాయ నమః. ధనములకు ఈశ్వరుడు అంటే అన్ని సంపదలకు కూడా, అది సంతానం కావచ్చు, లేదంటే కనుక లౌకికమైనటువంటి సంపదలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, నగలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కావాలి, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే వీటన్నిటికీ కూడా ఇవ్వగలిగినటువంటి వాడు, వాటన్నిటిని కూడా అనుగ్రహించేటటువంటి వాడు. అలాంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యానికి, సమస్తమైనటువంటి ధనములకు కూడా ప్రభు అయినటువంటి వాడు. కాబట్టి అటువంటి ప్రభువునకు నమస్కారం. అలాగే దీనికి ధనేశ్వరాయ నమః అంటే సమస్త ధనములకు ప్రభు అనేటటువంటి అర్థంతో పాటే మరొక అర్థాన్ని ఏం చెప్తున్నారంటే అమితమైనటువంటి వేగము గలవాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. అమితమైనటువంటి వేగం గలవాడంటే మరి ఆశ్రితుల్ని అవసరమైనటువంటి దాన్ని బట్టి తత్క్షణమే వచ్చి కూడా రక్షిస్తాడు. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎక్కువసేపు ఉంటే కనుక కుదరదు. వాలి సుగ్రీవులు ఇద్దరు ఆ యుద్ధం చేసుకోమని వాళ్ళిద్దరికి రాముడు చెప్పినప్పుడు మరి అక్కడ వెంటనే సుగ్రీవుని రక్షించగలగాలి, లేదంటే కనుక సుగ్రీవుని చంపేస్తాడు. ఎందుకంటే వాలి ముందు సుగ్రీవుడు ఏ రకంగానూ ఆగలేడు. అలా ఆగలేకే పరిగెత్తి పారిపోయి ఆ కొండ మీద కూర్చున్నాడు. ఆ కొండ మీదకి ఈయన వెళ్ళడు కాబట్టి, ఎందుకంటే ఈయన వెళ్తే ఈయన తలకాయ బయలు వస్తాడు. అందుకని ఆ ఒక్కటే వదిలేసి ప్రపంచం అంతా ఎక్కడైనా వెళ్ళగలడు, ఆ ఒక్క ప్లేస్కి వెళ్ళాడు. అందుకని అక్కడ సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చున్నాడు. కానీ అటువంటి వాడిని కూడా ఒక్క బాణంతో తెలియకుండా వాడి వెనక నుంచి అప్పటికప్పుడు చంపేయాలి. ఆయన చంపకపోతే ఆయన వీడిని చంపేస్తాడు, వాడు సుగ్రీవుని చంపేస్తాడు. సుగ్రీవుడు చచ్చిపోతే మొత్తం మళ్ళీ కదలేదు. ఇంకా సుగ్రీవుడు చచ్చిపోతే మళ్ళీ ఈయనకి సహాయం చేసేవాళ్ళు లేకపోతే ఆవిడని కనుక్కోపోతే కనుక ఇదంతా జరగదు. కాబట్టి అలా తత్క్షణమే మిక్కిలి వేగంతో భక్తుల్ని రక్షించడానికి వచ్చేటటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని కూడా చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.